నేను ఖమ్మం జిల్లాకు చెందిన పోలీస్ అభ్యర్థిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరియు మా పోలీస్ అభ్యర్థులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నేను కేవలం ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. కేవలం మా పోలీస్ అభ్యర్థులకి వెనకాల ఏదైతే బ్యానర్ ఉందో దాంట్లో ఉన్న కేవలం ఈ 5 డిమాండ్సే మా ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన 2025లో మాకు 20,000 తక్షణమే 20,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావాలి. మరియు ఎవరైతే ఏజ్ 34 ఇయర్స్ దాటి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసము 35 ఇయర్స్ పోలీస్ కానిస్టేబుల్కి వెంటనే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. ఈవెంట్స్ ఏదైతే బెస్ట్ ఆఫ్ 3 ఉన్నాయి, అంటే మాకు ఏదైతే ఈవెంట్స్ ఈసారి 3 ఈవెంట్స్ ఉన్నాయి, అందులో బెస్ట్ ఆఫ్ 2 పెట్టి ఎవరైతే సివిల్ కానిస్టేబుల్కి రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యే ఉద్యోగాలు ఉంటాయి, ఫైర్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, వారికి మాత్రమే ఏదైనా బెస్ట్ ఆఫ్ 2 వారికి ఉద్యోగం వచ్చేలాగా అదొకటి చేయాలి. ఇంకొకటి జియో 46 తెలంగాణలో ప్రధానమైన సమస్యలు జియోలు, జియో నెంబర్ 29, జియో నెంబర్ 317, జియో నెంబర్ 46, ఇలా తెలంగాణ ప్రభుత్వంలో చాలా ఎవరికి తెలియని జియో మొత్తం తీసుకొస్తున్నారు. సో ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ గురించి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి జియో 46, ఈ జియో 46 నుంచి టీఎస్ఎస్పి అనే పోస్ట్ ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, దీని ఫుల్ ఫామ్. ఇప్పుడు టీజీఎస్పి, దీన్ని కూడా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటారు. సో టీజీఎస్పి అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాళ్ళ ఉద్యోగం ఎక్కడున్నా సరే ఏ డిస్టిక్ పంపించినా వాళ్ళ బందోబస్తు చేయాలి, వాళ్ళ ఉద్యోగం అది. సో వారు ఎవరైతే ఉన్నారో జియో 46 నుంచి కూడా టీఎస్ఎస్పి అనే ఉద్యోగాన్ని మినహాయించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఖచ్చితంగా నకిలీ సర్టిఫికెట్స్ ఏదైతే బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈసారి 6 నుంచి 10th వరకు పెడితే ఎస్ఎస్సి ఉండటం వల్ల ఎక్కడ కూడా ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ అస్సలు ఉండదు. దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమనగా 6 నుంచి 10th వరకు పెట్టండి. ఎవరైతే నిజాయితీగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రమే ఉద్యోగానికి అర్హులయ్యేలాగా మీరు ఈసారి మా వెనకాల ఉన్న డిమాండ్, ఈ 5 డిమాండ్లు నెరవేరిస్తే మేము ఖచ్చితంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటాం. ఇంకొకటి, గవర్నమెంట్కి నేను చిన్న విన్నపం తెలియజేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 2014 తర్వాత 2016లో 11,000 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ 2018లో 20,000 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2020లో కూడా ఇచ్చేవాళ్ళే, కరోనా ఉండడం వలన 2022లో 17,000 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చి 2023 డిసెంబర్, ఇది 2025 సెప్టెంబర్, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇలా, కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్ 2022లో ఏదైతే డిఎస్సి ఇచ్చారో 6,001 నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వంలో, మన ప్రజా ప్రభుత్వంలో ఒక 5,000 నోటిఫికేషన్ పెంచి 11,000 డిఎస్సి ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ అయినా మీ ప్రభుత్వంలో ఇచ్చి ఎగ్జామ్ పెట్టారని నిరూపిస్తే మీరు దేనికంటే మేము దేనికైనా సిద్ధమవుతాం. ఇంకొక వ్యక్తి అంటాడు 30,000 నోటిఫికేషన్ అంటాడు, 30,000 ఇచ్చినామంటాడు. ఇంకో వ్యక్తి 60,000 ఇచ్చినామంటాడు. ఇంకో వ్యక్తి 80,000 ఇచ్చినామంటాడు. ఇంకో వ్యక్తి ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు ఇన్ని ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు, ఎవరు ఎగ్జామ్ రాశారని మా అందరికీ తెలియదు. మేమైతే ఏం ఎగ్జామ్స్ రాయలేదు, ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఎక్కడ ఇంతవరకు రాలేదు. సో ఇకనైనా మన ప్రజా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే స్థానిక సంస్థలో మీకంటూ కొంచెమైనా మాకందరికీ నమ్మకం ఉంటుంది. సో మీరు ఇలానే వెళ్తే మాత్రం 2028లో వచ్చే ఎక్కడా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 11 సీట్లు ఉన్నాయో మీకు కూడా అదే గతి, ఖచ్చితంగా ఆ స్థాయికి దిగజారుతారు. దయచేసి మీరు ఎక్కడైనా మేల్కొని మీ స్థాయికి ఏంటో అని మీరు నిరూపించుకొని ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిమ్మల్ని నిరూపించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.